మ్యాక్సిమం నేను కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టిన వాళ్ళకి రియాక్ట్ అవ్వను. ఎందుకంటే ఎందుకులే నరలేని నాలుగు ఎన్ని మాటలైనా అంటదిలే అని అనుకునేవాడిని. కానీ ఎందుకో ఈ కామెంట్ చూసిన తర్వాత దీని మీద రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఒకసారి కామెంట్ ఏం పెట్టారో చూపిస్తాను, చూడండి. ఈ ఐడియా వచ్చేసి నిఖిత 7275 అని ఉంది, చిన్ను అని ఉంది. ఒకసారి వీళ్ళ మొక్కలు చూద్దాం, చూడండి. స్కూల్ పిల్లలు, వీళ్ళు చూస్తే వాళ్ళ ఐడెంటిటీ కార్డులు వేసుకొని స్కూల్ పిల్లలు అన్నమాట. వీళ్ళకి నోరు అదుపులో ఉంచుకోలేక ఇష్టం వచ్చినట్టు కామెంట్లు. నేను ఆ వీడియోలో మరీ చెప్పాను, ఈ ఎండలో ర్యాపిడో చేసి బదులు అని చక్కగా చెరుకు రసం బండెట్టుకున్న బాగుండరా బాబు అని అన్నాను. ఆ ఒక్క మాటకి వీళ్ళు పెట్టిన కామెంట్ ఏంటి, చెరుకు రసం గుద్దలో పెట్టుకోరా. ఇది అసలు వీళ్ళు చేసి పళ్ళకి కానీ వీళ్ళు పెట్టి కామెంట్లకు కానీ వీళ్ళ వయసుకి కానీ సంబంధం లేదు. నిబ్బీసులు చప్పిరిగోళ్ళు అంటారు వీళ్ళు. ఏంటి, నేను డిస్ప్లే మీద వీళ్ళ ఫోటో, వీళ్ళు ఏం కామెంట్ పెట్టారో అవి డిస్ప్లే చేస్తాను. ఇందులో వాళ్ళు చేసిన తప్పో లేదో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమ్మ బాబులు ఏమో స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు కదా పాపలు, ఏంటి ఆన్లైన్ క్లాసులు ఉంటాయి కదా అని చెప్పేసి వీళ్ళకి ఫోన్లు కొనేసి ఇస్తారనమాట. వీళ్ళు వీడియోలు చూసిన తర్వాత వీళ్ళకి చేతి కుదురుండక నోరు కుదురుండక ఇష్టం వచ్చినట్టు ఇలా వీడియోస్లో కామెంట్ చేస్తారనమాట. నేను చేసిన వీడియోలో ఏదన్నా వల్గారిటీ కానీ ఏదన్నా తప్పు కానీ ఉంటే మీరు పెట్టినా నేను తీసుకోగలను. కానీ అందులో అంత వల్గారిటీ లేనే లేదు. అసలు ఆ వీడియోలో అసలు బూత్ అనేది వాడినాను నేను ఏ వీడియోలని. అలాంటి ఎందుకు ఎంత ఈ నిబ్బీగోళ్ళు అంటున్నాను కదా అని, నిబ్బీగోళ్ళు వీళ్ళ వయసులకి వీళ్ళు చేసే పళ్ళకి అసలు సంబంధమే లేదు. నేను ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తాను, నేను చూస్తాను ఏమాత్రం రియాక్ట్ అవుతుందో. నేను వీళ్ళు పెట్టిన కామెంట్లు ఇలా ప్రొఫైలు మీకు డిస్ప్లే మీద మెన్షన్ చేస్తున్నాను, చూడండి. దాన్ని బట్టి ఒకవేళ నేను మాట్లాడిన తప్ప వాళ్ళు మాట్లాడిన తప్పో కింద పోల్ పెడతాను, పోల్లో ఒకసారి ఓటేయండి. మ్యాక్సిమం నేను రియాక్ట్ అవ్వకపోదును, కానీ వీళ్ళ వయసుకి వీళ్ళు చేసి పళ్ళకి సంబంధం లేదు కాబట్టే ఇప్పుడు వీళ్ళ ఫోటోలు ఇవి పెట్టాల్సి అవుతుంది. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా.